ఇక మొదట్లో ముక్కు పుడక రూల్స్‌ని నెక్స్ట్ జనరేషన్‌కి అందించేలాగా చాలా తప్పులు జరగబోతున్నాయి. దానికి ఇప్పుడు అవని కూతురి అక్షయయే పరికరం అని డిసైడ్ చేస్తూ ఉంటారు. ఆ పాప అమ్మవారి ప్రదక్షిణం చేస్తుంది కాబట్టి ఈరోజు ఊరి మొత్తం పంటలు పండాయి. ఇప్పుడు ఆ పాప పొలిమేర దాటకుండా ఆ ఊరి దాటకు తీసుకున్న ఇక్కడ ఉంచాలి. దెయ్యం, భూతం, గంధం అన్నీ అక్షయని చూసి భయపడుతూ ఉంటాయి. కానీ అక్కడే గట్టి ట్విస్ట్ నడుస్తూ ఉంటుంది. ఊరికి పట్టిన దుష్టశక్తి పోవాలి అంటే అక్షయతోటి గుళ్ళగట్టి వాగం జరిపించాలి. అలా చేయకపోతే గంటకో శవం మొదలవుతూ ఉంటుంది. కానీ ఆ దుష్టశక్తిని తీరమే ప్రాసెస్లో అక్షయ ప్రాణం కూడా పోవచ్చు. కానీ అక్కడే ఇలా జరుపుతూ ఉంటుంది. శ్రీకార్ గట్టి ప్రాణగండం నుంచి బయటపడ్డాక బెడ్ మీద ఉంటాడు. వాళ్ళ అమ్మే వచ్చి నా మీద ఉన్న కోపంతోటి వశీకర తనని తీసుకుని వెళ్తూ ఎందుకు నువ్వు అడ్డుపడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ మామయ్య వచ్చి అక్షయ చేసిన సహాయం చెప్తూ ఉంటుంది. బ్లడ్ డొనేషన్ శ్రీకార్ ఆపరేషన్ కోసం ఎమర్జెన్సీగా అక్షయ బ్లడ్ ఇచ్చింది. మృత్యుంజయము మంత్రం స్వామివారు శ్రీకర బ్రతకాలంటే అక్షయ చేత 108 సార్లు మృత్యుంజయ మంత్రం చెప్పించాలి ధరలో అని చెప్తూ ఉంటారు. అయితే ఇంకో పక్కన సమయం చిక్కినట్లు అందరి అవని అక్షయ లాంటి తెగ పొగడేస్తూ ఉంటారు. మేము టెన్షన్ పడలేదా, మేము బ్లడ్ కోసం తిరగలేదా, ఏదో రోలింగ్ కలిసి వచ్చింది అంటే ఎలివేషన్స్ ఇవ్వకండి అని అరుస్తూ ఉంటారు. కానీ మామయ్య మాత్రం ఎరు దాటగా తెప్ప తగలబెట్టిన మాటలకు అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటారు. అవన్నీ డైరెక్ట్గా వచ్చి లైన్ క్రాస్ చేయకుండా చాలా బ్లడ్గా మాట్లాడుతూ ఉంటుంది. మేము మా బాధ్యతగా ప్రేమ కుడి చేశాము తప్ప గుర్తింపు కోసం కాదు. ఇప్పుడు ఏదో సహాయం జరిగింది అని మా మీద సానుభూతి చెప్తున్న అవసరం లేదు అని చెప్తూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.